మేము తెలియజేసుకుంటున్నది ఆడపడుచు తెలంగాణ ఆర్టీసీ ఆడపడుచుల మందరం తెలియజేసుకుంటున్నది ఏంటంటే మీరు తక్షణమే గవర్నమెంట్లో విలీనం చేసే ప్రక్రియ స్టార్ట్ చేయండి. మీరు ఒక ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం మేము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, మేము సమ్మె విరమించుకుంటాం. మరి ఈ విధంగా మేము ఆ తెలంగాణ ఆర్టీసీ ఆడపడుచుల మందలం రోడ్డు మీద పడి ఇవాళ ఇట్లా రోడ్డు మీద బతుకమ్మ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అది మరి మేము తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డందుక, మీతో పాటు మేము కష్టపడి 27 రోజులు సమ్మె చేసినందుక, మా జీతభత్యాలు కూడా పోగొట్టుకొని ఆ రోజు 27 రోజులు చేసినాం. ఇవాళ మేము 30 రోజులు చేస్తే కూడా మా జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అంటే సమ్మెలోకి వెళ్తే మీరు జీతభత్యాలు ఇవ్వరా? చేసిన కష్టం ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం ఈ మీడియా ముఖంగా. గౌరవనీయులైన సీఎం గారికి మా లేడీ కండక్టర్లు, మా సోదరిమణులు అందరితోటి చెప్పుకోవాల్సింది ఏమంటే, మేమంతా మీకోసం ఎంతో కష్టపడి ఇవాళ మీరు సీఎంగా ఉన్నారంటే ఆ రోజుల్లో మేము సకల జనుల సమ్మెలో ఎంతో కష్టపడి అన్నం కూడా తినకుండా మీకోసం సమ్మె చేశాం. అలాంటిది ఈరోజు మీరు సీఎంగా అయ్యారు. అది మమ్మల్ని మర్చిపోయి ఇంత మాకు మీరు జగన్ గారితో అంత స్నేహంగా ఉంటారు. ఇది కూడా దీన్ని కూడా గమనించి అయ్యా నువ్వు ఎట్లా చేసావు, మా బిడ్డలకు కూడా మేము అట్లే చేస్తాము, వీళ్ళని కూడా నువ్వు సంతోషపెట్టినట్టే పెడతామని ఎందుకు అంటలేరు? మీరు ఒక అడుగు దిగొచ్చి మమ్మల్ని సంతోషపెట్టి ఈ పండగ ఎన్నో పండుగలు చేసుకోవచ్చు మనకు తెలంగాణ వస్తే అన్నారు. ఇలాగైనా మనం పండుగలు చేసుకునేది? జీతాలు ఇవ్వకుండా ఈరోజు 57,000 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాము. కనీసం పప్పు వండుకోవడానికి కూడా మాకు డబ్బులు లేవు. జీతాలు మేము కష్టపడిన జీతం మాకు ఇవ్వలేదు. సరే రేపు పొద్దున్న చేస్తారో చేయరో అది తర్వాత సంగతి. ఇప్పుడు మా జీతాలు మాకు ఇవ్వాలి కదా. మేము ఏం వండుకోవాలి, ఏం తినాలి, మా పిల్లలకి ఏం చేయాలి? కనీసం జీతాలు ఇచ్చి ఈ విలీనం సంగతి మీరు ఆలోచించి మాకు విలీనం గవర్నమెంట్లో విలీనం చేస్తారని ఈ మంచి వార్తతో మంచిగా మీరు వచ్చి మాకు మంచి వార్త ఇస్తారని మేము మీ హామీలు ప్రకటిస్తారు అని ఈ బతుకమ్మ ద్వారా మేము మీకు చేస్తున్నాం. కనీసం పువ్వులు కొనుక్కునే పరిస్థితుల్లో కూడా లేము. చూడండి, ఖాళీ బంతి పూలతో పెట్టాం. ఇది వరకు అయితే మనం ఎన్నెన్ని పూలతోనో పెట్టుకునే వాళ్ళం, ఎన్నో రంగురంగుల పూలతో పెట్టేవాళ్ళం. సీఎం గారు దిగొచ్చి మాకు విలీనం చేయాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన సీఎం గారికి మా మహిళా కండక్టర్ల తరఫున మేము కోరుకునేది ఒకటే, సకల జనుల సమ్మెలో 24 సమ్మె చేసినప్పుడు మేము ఆర్టీసీ కార్మికులము ఆడపడుచులం గుర్తు రాలేదా? ఇప్పుడు పండుగ సందర్భాన మాకు జీతాలు ఇవ్వకుండా మేము న్యాయమైన కోరికలే కోరాం కదా. మేము కొత్త బస్సులు కొనుగోలు చేయమన్నాము, రిక్రూట్మెంట్ చేయమన్నాము, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయమన్నాము. ఇంతకంటే మీరు ఇచ్చిన హామీలే కదా మేము కోరుకునేది. మేము ఎక్కువ ఏం కోరుకుంటలేం కదా సార్. మేము ఇంతకంటే మేము అద్దె బస్సులు మానేసి మేము కొత్త బస్సులను కొనమన్నాము. ఈ సకల జన సమ్మెలో అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మేము ఈ బతుకమ్మ సందర్భంగా బంగారు తెలంగాణ అన్నారు. బతుకమ్మ పండుగ అన్ని చోట్ల రంగరంగ వైభవంగా జరిపిస్తామన్నారు. ఇదే నా బంగారు తెలంగాణ, ఇదే నా బంగారు బతుకమ్మ చేసేది. పోయినసారి ఎలా బతుకమ్మ పండుగలకు అన్ని డిపోలకు చందాలిచ్చి అన్నిట్లలో పాల్గొనమన్నారు. ఈసారి ఎక్కడ పోయింది బతుకమ్మ పండుగ? ఏమైంది? మేమే సొంతంగా చేసుకొని, మేమే పర్మనెంట్ తీసుకొని, మేమే బతుకమ్మ తయారు చేసుకొని బతుకమ్మ పేర్చుకోవాలని ఇంత కఠినంగా నిర్ణయం తీసుకోవద్దు. ఇప్పటికైనా మా డిమాండ్లను ఒప్పుకొని గవర్నమెంట్లో విలీనం చేయాలని కేసీఆర్ని కానీ పదే కోరుకుంటున్నాం. సీఎం గారు తెలంగాణ రావడం కోసం 20 రోజులు సమ్మెకి వెళ్తుంటే, సమ్మెకి వెళ్ళండి, మీరు ఏమైనా చేయండి, ఎన్ని యుద్ధాలైనా చేయండి అని చెప్పారు. ఇప్పుడు సమ్మెకి వెళ్తే మాత్రం మీ ఉద్యోగాలు తొలగిస్తాము, ఎస్మా చట్టం ఉపయోగిస్తామని చెప్తున్నారు. మా డిమాండ్లు మీరు ఒప్పుకోకపోతే మాత్రం ఇది కంటిన్యూ అవుతుంది. మీరు గవర్నమెంట్లో కంపల్సరీ విలీనం చేయాలి. జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రెండో రోజు అన్ని డిపోల ముందు రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మతో నిరసన తెలియజేయాలని మా జేఏసీ కమిటీ పిలిపించింది. ఆ పిలుపును తీసుకొని ఐతనార్ 1-2 డిపో ముందు లేడీస్ ఎంత వర్షం వచ్చినా దాన్ని తట్టుకొని వచ్చి చాలా గొప్పగా నిర్వహించినందుకు వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కేసీఆర్
తెలంగాణ రాకముందు 27 రోజులు స్ట్రైక్ చేపించి మమ్మల్ని దసరా ముందు దసరా పండుగ రోడ్ల పాలు చేసిండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు రోడ్ల మీదనే మా బతుకులు పండుగ దసరా పండుగను రోడ్ల మీదనే చేపిస్తున్నాడు. ఆయనకు న్యాయం కాదు. మేము 26 డిమాండ్లతోటే ముందుకెళ్ళాము. ఆ డిమాండ్లు కలెక్టర్లని ముగ్గురిని పెట్టేసేసి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఏదో మాట్లాడినమన్నట్టుగా మాట్లాడి వాళ్ళని పక్క తప్పించి రద్దు చేసి కార్మికులను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది ఆయనకు తగదు. నిన్న 6 గంటలకు కార్మికులందరూ డ్యూటీలో జాయిన్ కావాలి, లేకపోతే ఉద్యోగాలు ఉండేవి ఊడిపోతాయని హెచ్చరిక జారీ చేసిండు. ఏమైంది? 160 మంది జాయిన్ అయ్యారు. 49,533 మంది జాయిన్ కాలేదు. ఆయన హెచ్చరికను బేఖాదరు చేసిరు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. ఇకనైనా తెలుసుకొని ఎమ్మడే ఇచ్చిన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. ఒకవేళ చెయ్యకపోతే సకల జిల్లా సమ్మెకు ఎన్ని రోజులు చేశారో అంతకు డబుల్గా కసితో ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. కసితో 2 నెలలు కాదు 3 నెలలు చేస్తేందుకైనా సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా ఉద్యోగాలు ఊడబిక్తని మాట్లాడుతున్నాడు. ఆయన 5 ఏళ్ళు ఉండిపోయేట ఆయన. మేము జైన్ అయిన తర్వాత 58 సంవత్సరాలకు వెళ్ళిపోయే వాళ్ళము. ఆయనకి ఎక్కడిది హక్కు తెలుసా? ఆయనకు హైకోర్టు రూల్స్ మొన్ననే మద్రాస్ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. కార్మికులను ఏమైనా స్ట్రైక్లకు వెళ్ళే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఆ హక్కును బెదిరించే హక్కు గవర్నమెంట్కు లేదు. ఏమున్నా రిక్వెస్ట్ చేసి నేను చేస్తానని మాటిచ్చి చేయాలి తప్ప బెదిరిస్తే ఆర్టీసీ కార్మికులు భయపడే పరిస్థితిలో లేరు. దయచేసి జేఏసీని కమిటీని పిలిపించి చర్చలు జరిపి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయించింది తెలంగాణ ప్రభుత్వమే. మేము చేయాలనే ఉన్నది. పండుగ సందర్భంలో ప్రతి ఒక్కరికి పండుగ జరుపుకోవాలి, ఏ ఊరోళ్ళకి ఆ ఊరోళ్ళకి పంపించాలని మేము కృతజ్ఞత ఉన్నాం. ఇవాళ 2వ రోజైనా కానీ మా కార్మికులు డ్యూటీలు చేయాలని ఆతృతతోటి డిపో కాడ వచ్చి కూర్చుంటున్నారు. అయినా ఆయన కనికరం లేదు. ఎందుకు లేదు? ఆర్టీసీని ముంచాలనే ఉద్దేశంతో ఆయన మాకు రావాల్సిన అమౌంట్ ఇప్పియకుండా, రియంబర్స్మెంట్ ఇప్పియకుండా ట్యాక్సులు పెంచి మేము గవర్నమెంట్నే ఆర్టీసీ ఆదుకుంటుంది. గవర్నమెంట్ ఆర్టీసీని ఆదుకోవట్లేదు. 1000 కోట్లు సంవత్సరానికి 1000 కోట్లు గవర్నమెంట్కు సాయం చేస్తున్నాం. ఎలాంటి డబ్బులు ఆర్టీసీకి ఇవ్వలేదు. 3,300 కోట్లు ఆర్టీసీకి ఇచ్చిందని అజయ్ కుమార్ రవాణా శాఖ మంత్రి చెప్తున్నాడు. ఆయనకు తెలుసో తెలియదో ఆర్టీసీ చరిత్ర. 550 కోట్లు బడ్జెట్లో పెట్టి అవి కూడా కరెక్ట్ రాలేదు. 2,200 కోట్లు మాకు 2,200 కోట్లు రావాలి. అవి వచ్చేసేస్తే మా సమస్య తీరుతుంది. కానీ తప్పులు లెక్కలు చెప్పుకుంటూ సమాచారం కరెక్ట్గా తెలుసుకోకుండా మాట్లాడితే ఆయన సరి అయినది పద్ధతి కాదు. ఏదేమైనా తొందర పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాము. చేయని పరిస్థితుల్లో కార్మికులు ఎన్ని రోజులైనా స్ట్రైక్లోకి వెళ్తారని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఏదైతే సమ్మెలో పాల్గొన్నామో సమ్మె పాల్గొన్న కారణాలు సోదరుడు చెప్పిండు. సమ్మెలో పాల్గొనడానికి పూర్తిగా ప్రభుత్వమే గవర్నమెంటే బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సమ్మెలో పోయిన కారణం ఏంటంటే మేము జీతాల అంశాన్ని పోలేదు. ఇక్కడ ఉన్న ప్రజానికానికి మేము ప్రజాసేవ చేస్తా అంటుంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కావాలని చెప్పి ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మేము అనుకున్నది ఏంటంటే ఆర్టీసీ కార్మికులం అందరం కలిసి ఊర్లకు 5వ తారీఖు నాడు మేము సమ్మెలో పోతే ఊర్లకు 80% జనాలను పంపించి మా కోరికలు ఏదైతే ఉన్నాయో నెల రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి 45 రోజుల లోపల మేము చేయాలనే ఉద్దేశంతో సమ్మె నోటీస్ 15 రోజు నుండి మేము సమ్మె పోతున్నామని చెప్పి ఆలోచనతో మేము చెప్పినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా పట్టించుకొని మాకు సమ్మె విరమింపజేయాలని చెప్పి కోరుతున్నాము. ఇంకోటి మేము కాకమ్మ కోరికలు కోరట్లేదు. ఈ ఆర్టీసీ ఏంటంటే కేసీఆర్ బాగా అబ్జర్వేషన్ చేయండి. ఈ కుక్కకు ముద్ర వేయాలంటే కుక్కని కొట్టాలంటే ఏం చేయాలంటే కుక్క తోక
సామెత చెప్పిండు అసెంబ్లీలో, కుక్కని కొట్టాలంటే అతను ఏం చేయాలంటే ఆ కుక్కని పిచ్చి కుక్క అని చెప్పి మోరేయాలని చెప్పి అంటాడు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని లాస్కు మేము బాధ్యులం కాదు, లాస్కు మీరే బాధ్యులు అని ఆర్టీసీ కార్మికుల గురించి పట్టించుకోకుండా ఆర్టీసీ కార్మికులు ఎంతసేపు ఆర్టీసీ లాస్ అని ముద్ర వేస్తున్నావు. ఆర్టీసీ లాస్ కావడానికి మేము కాదు కారణము, నువ్వు ఇవ్వకపోయినా ఈ రియంబర్స్మెంటే కారణము, నువ్వు ఇస్తాన్న పాసుల పైసలు ఇవ్వకపోవడమే కారణము, ఏదైతే కొత్త బస్సులు కొనకపోవడానికి కారణం నువ్వే. ఖచ్చితంగా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము మా జీతవత్యాల గురించి అడగట్లేదు, ఖచ్చితంగా అలాంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి ఒకటే, కేసీఆర్ కపట కుట్ర చేస్తున్నాడు దీని మీద, ఆర్టీసీ మీద. ఈ కుట్రను తిరగబడాలంటే ఆర్టీసీ కార్మికులు తిరగబడుతున్నాం కాబట్టి ఆర్టీసీ కుట్ర, కేసీఆర్ కుట్ర ముందస్తుగా పరిగణించిందంటే ఆర్టీసీ కార్మికులమే తప్ప వేరే వాళ్ళు కాదు. ఆర్టీసీ కార్మికులుగా మేము ఒక్కటే చెప్తున్నాం, అతనికి మీరు ప్రైవేట్ పరం చెప్పంటే దమ్ము ధైర్యం ఉంటే ముందు వచ్చి పబ్లిక్ గా చెప్పాలని చెప్తున్నాము. ఆర్టీసీ కార్మికులు మాత్రం అడ్డం పెట్టుకోవద్దని చెప్పి కేసీఆర్ కి హెచ్చరిస్తున్నాము. మరి అటాలి పరిస్థితుల్లో కేసీఆర్ కావాలని చేస్తున్నాడు. మరి ఈ పరిస్థితులు సమ్మె కారణం దిగాల్సిన అవసరం ఏంటి, ఎందుకు వచ్చింది అనే పొజిషన్లో మేము చెప్తున్నాము. సమ్మె దిగాల్సిన పరిస్థితి మేము చెప్పినాం, ముందే చెప్పినాం. మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఆదుకోవాలి, ఇది తీరా ఇబ్బందులు పడుతుంది అనే పరిస్థితిలో ఉంటే అంటే 6 సంవత్సరాల నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్లో కార్మికుల ఎజిటేషన్ చేస్తే నీకు అవసరం పడ్డారు, ఇవాళ కార్మికులు నీకు అవసరం లేదంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం నీ స్ఫూర్తిగానే మేము ఇవాళ సమ్మె చేస్తున్నాం. ఖబర్దార్, మేము నువ్వు చెప్తేనే నిరాహార దీక్ష చేస్తున్నాము, నువ్వు చెప్తేనే సమ్మె చేస్తున్నాము, ఖచ్చితంగా సమ్మె చేస్తే ఏం పోయేది లేదన్నారు. ఆ రోజు ఆర్టీసీ కార్మికులకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే పళ్ళతో బిగుతున్నావు, ఇవాళ నీ పరిస్థితి ఏమైంది, పళ్ళు ఎక్కడ పోయినాయి, నువ్వెక్కడ పోయినావు, ఒక స్టేట్మెంట్ రావట్లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో చెప్పిన ఇవాళ ఆర్టీసీ కార్మికులు పెడితే ఈ పరిస్థితి చేస్తే, గతంలో చంద్రబాబు నాయుడుకి తెలుసు 24 రోజులు సమ్మె చేసినాం, 24 రోజులు సమ్మె చేసి కూడా మేము కావాలని చెప్పి కూడా మేము అనుకున్న సాధించే వరకు వదిలిపెట్టదు, నిన్ను కూడా ఖబర్దార్, నిన్ను కూడా ఏ విధంగా వదిలిపెట్టమని చెప్పి కూడా గుర్తు చేస్తున్నాము. మరి అలాంటి పరిస్థితిని ఆర్టీసీ కార్మికులతో పెట్టుకుంటే నువ్వు నిన్న మొన్న చెప్పినావు, వీడియో క్లిప్పింగ్స్ వింటున్నారు మన సోదరులంతా, అగ్గితో పెట్టుకుంటున్నావు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పినావు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి బంగారు తెలంగాణ తెస్తాం, మన నీళ్లు తాగుతాం, మన భూమి తింటాం, మన బతుకులు మన బతుకుతున్న కేసీఆర్ గారు ఇవాళ బంగారు తెలంగాణ మాకు అందరికి లేదయ్యా, నీ ముగ్గురికి, మీ కొడుకు, నీ కుటుంబానికి తప్ప వేరే బంగారు తెలంగాణ లేదు. అది గుర్తించి అందరికి బంగారు తెలంగాణ వచ్చే విధంగా చేయాలని చెప్తున్నావు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితిని మొత్తం గమనించి లాసు కారణం ఇవాళ సోదరుడు ఉన్నాడు, ఇవాళ మన పిల్లలు ఉన్నారు, 300 రూపాయలు ఫీజు, 300 రూపాయలు స్పాస్ రాయితీ కట్టి 300 రూపాయలు కట్టి 3 నెలలు తిరుగుతున్నాం. అంటే మిగతా 3 నెలలు అంటే 300 రూపాయలు 10 రోజుల పైసలు కావు, 3 నెలలు అంటే 2 నెలల 20 రోజుల పైసలు ఎవరు పే చేయాలి, గవర్నమెంట్ పే చేస్తుంది. కాబట్టి మేము ఆ రాయితీ నువ్వు కల్పిస్తున్నావు, ఆ రాయితీ నువ్వు కల్పించకు, మాకు గొప్ప చెప్పు, ఆర్టీసీ ఏ విధంగా లాస్ ఉంటుందో, ఏ విధంగా మేము జీతాలు అత్యధికంగా తీసుకుంటామో మేము చూపిస్తాం. నీ పెత్తందారితనం మాకెందుకు అవసరం లేదు. కాబట్టి నువ్వు ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికులను, నాయకులను, పెద్ద నాయకులను పిలిచి మాట్లాడి మా ప్రజావేదిక ఏదైతే ఉందో ఇక్కడున్న సమస్యని, గతంలో తెలంగాణ రిజిస్ట్రేషన్లో దీపావళి అండ్ దసరా సందర్భం కూడా మేము రోడ్డు మీద చేసుకున్నాం. ఇవాళ మా జీతాలు 4 రోజులు కష్టపడ్డ సోదరి చెప్పింది, 4 రోజులు కష్టపడ్డ జీతాలు కూడా ఇవ్వకుండా మీరు పక్కన పెట్టి మమ్మల్ని రోడ్డు మీద బతుకమ్మ ఆడే పరిస్థితి చేస్తున్నారు. మీరు బతుకమ్మ ద్వారా మీకు నిరసన తెలియజేస్తున్నాము. అదే కాకుండా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఖబర్దార్, మేము ఎట్టి పరిస్థితుల్లో చెప్పి ఈ విధంగా చేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి ఇమీడియట్లీ సమ్మె విరమింపజేయాలని చొరవ తీసుకొని సమ్మె విరమింపజేయాలని చెప్పి కోరుకుంటూ ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మా డిమాండ్లు ఏమీ లేవండి, పెద్ద గొంతమ్మ కోరికలు ఏమీ కాదు. మేము మొదటగా పెట్టిన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేయండి. ఎందుకంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు ఆర్టీసీలో ఏమైందంటే బస్సులన్నీ దాదాపుగా 10 నుంచి 12 లక్షల మైలేజ్ తిరిగిన బస్సులే ఉన్నాయి. ఈ బస్సులు ఇంకొక 2 సంవత్సరాలు తప్ప మరి తర్వాత తిరిగే పరిస్థితుల్లో లేవు. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం ఏంటంటే అద్దె బస్సులు ప్రతిపాదన ఉపసంహరించి వెంటనే ఆర్టీసీ బస్సులు కొనాలి. ఆర్టీసీ బస్సులు కొనడం వల్ల లాభాలు ఏంటంటే ఒక్క బస్సు మీద సుమారుగా 5 నుంచి 7 కుటుంబాలు బతికే అవకాశం ఉంది. ఈరోజు డ్రైవర్, క్లీనర్, మెకానిక్, హెల్పర్, కంట్రోలర్, డ్రైవర్, కండక్టర్. మేము కోరేది ఏంటంటే ఆర్టీసీని బతికించండి, ప్రభుత్వంలో విలీనం చేయమని కోరుతున్నాం. రెండో కోరిక ఏంటంటే మరి తెలంగాణ వస్తే ప్రతి గ్రామానికి బస్ సర్వీస్ ఇస్తున్నారు ఆ రోజు కేసీఆర్ గారు. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 1240 గ్రామాలకు బస్ సర్వీస్ లేదు. మరి కొత్త బస్సులు కొనండి. దాదాపుగా ఆర్టీసీలో 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్, కండక్టర్ అయితేంది, మెకానిక్ అయితేంది. మరి ఈ పదవులు ఏదైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవి కూడా భర్తీ చేయమని కోరుతున్నాం. ఇవేమీ పెద్ద గొంతమ్మ కోరికలు కావు, మేమేమో అసాధ్యమైన డిమాండ్లు కోరట్లేదు. మరి నిన్న శ్రీనివాస్ యాదవ్ గారు అయితేంది, మరి పువ్వాడ అజయ్ గారు అయితేంది, మరి పువ్వాడ అజయ్ గారు ఆ రోజు
రోజు తెలంగాణ ఉద్యమంలో మరి ఎక్కడ ఉన్నాడో ఎవరు తెలియదు. మరి ఈరోజు సడన్గా రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం నేనేం వస్తున్న ఆర్టీసీ అనే కాడికి మాట్లాడారు. శ్రీనివాస్ యాదవ్ గారు అంటారు దేశంలోనే అత్యధిక సాలరీ ఆర్టీసీ కార్మికులు ఉందంటారు. దేశంలో అవసరం లేదు. మరి ఈరోజు మన బార్డర్ ఎక్కడుంది? తెలంగాణ బార్డరు కల్లూరు దాకా మన బార్డరు. కల్లూరు నుంచి ఒక 20 కిలోమీటర్లు పోతే తిరువురు అని ఆంధ్ర బార్డర్ ఉంటుంది. అక్కడ జీతబత్యాల పేసిప్పు మన పేసిప్పు ఇక్కడ తీసుకోండి. జీతబత్యాలు ఎంత తేడా ఉందో మీకు తెలుస్తుంది. మరి ఈరోజు దసరా కానుక సందర్భంగా దసరా చాలా పెద్ద పండుగ, బతుకమ్మ చాలా పెద్ద పండుగ. ఇలాంటి పండుగను కూడా ఈరోజు కార్మికులు మరి జీతబత్యాలు లేవు. ఇప్పటిదాకా కూడా ఆర్టీసీ గారికి చేసే కష్టానికి కూడా జీతబత్యాలు లేవు. మరి ఎటువంటి ప్రభుత్వం కూడా జీతబత్యాలు చొరవ చూపలేదు. మరి 2011 సకల జన సమ్మె అప్పుడు కూడా మరి కేసీఆర్ గారు ఏదైతే రమ్మన్నారో జీతబత్యాలు వదులుకోండి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. ఆ తెలంగాణ సాధించుకున్నాం. ఈ రోజు మళ్ళీ అదే దసరా సందర్భంగా మేము జీతబత్యాలు లేకుండా మరి ఆర్టీసీని పరిరక్షించండి. ముఖ్యంగా మీ మీడియా తరఫున విన్నవించుకున్నది ఒకటే, జనాలను మిస్గైడ్ చేస్తుంది ప్రభుత్వం, జనాలను మిస్గైడ్ చేస్తున్నారు మంత్రులు. ఇలా మంత్రులు మేము ఓపెన్ డిబేట్ కు సిద్ధంగా ఉన్నాం. ఇలా మా జేఏసీ నాయకులు అవసరం లేదు. ఒక డిపో స్థాయి సెక్రటరీ అధ్యక్ష కార్యదర్శి జాలి డిబేట్ కి మరి మేము ఒకటే కోరుతున్నాం. ఇక పువ్వాడు అజయ్ గారు అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే మరి ఇంకేవో మంత్రి ఉపసంఘం ఉన్నా ఇదే ఎత్తర్ డిపో ముందు డిబేట్ లో కూర్చుందాం. వాళ్ళు ఒక దగ్గర కూర్చోండి, డిపో అధ్యక్ష కార్యదర్శి ఒక దగ్గర కూర్చుంటాం, ప్రయాణికులు ఇంకెవరైతే ప్యాసింజర్ ఉంటే ఇంకో పక్కన కూర్చుందాం. మేము చెప్పేది కరెక్టో కాదో మరి దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి మరి ఆ మంత్రి సంఘాన్ని పంపిస్తారో మరి ఇంకెవరిని పంపిస్తారో పంపించానండి. ఇదే ఎత్తర్ గడ్డ మీద కూర్చొని డిబేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి జనాలు మిస్గైడ్ చేయకూడదు. మీడియాని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాండి, మీడియా సాక్షిగా ఈ రోజు జనాలకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. కానీ దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము సమస్యను పరిష్కరించాలని మేము ఆర్టీసీ విన్నవించుకుంటున్నాం. 60 రోజుల క్రితం కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి చొరవ ఈ ప్రభుత్వం చూపించలేదు. కాబట్టే ఇక ఆర్టీసీని ఏంటంటే నిర్వీర్యం చేసే విధంగా ఒక కుక్కని, ఇందాక మా తోటి సోదరుడు ఏం చెప్పారో దానికి ఒక పిచ్చి కుక్కని ముద్దేసి ఈరోజు చంపినట్టు ఆర్టీసీని కూడా రిక్రూట్మెంట్ లేదు, డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ లేదు, కొత్త బస్సులు కొనుగోలు లేదు. మరి ఆర్టీసీని చంపేటట్టు రోజు ప్రైవేటైజ్ చేసుకుంటూ పోతున్నారు. మరి ఇవన్నీ కూడా మరి కేసీఆర్ గారు మానేసుకోమని ఏదైతే మరి ఈ రోజు మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఏమున్నాయో ఆ డిమాండ్లు పరిష్కరించి మరి పక్క రాష్ట్రం, చిన్న రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆర్టీసీలో విలీనం చేసే ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. వర్కర్లను విలీనం చేశారు. జీతబత్యాలు కూడా 20% ఫిట్మెంట్ ప్రకటించారు. మరి ధనిక రాష్ట్రం అని చెప్పిన కేసీఆర్ గారు మరి మీకోసం తెలంగాణ ఉద్యోగంలో 27 రోజులు జీతాలు వదులుకున్నాం. భద్రాచలంలో 7 గ్రామాలు ముంపు గ్రామాలు అంటే అది కూడా వదులుకున్నాం. జీతబత్యాలు ఎన్నో చేసాం. మరి మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా యొక్క డిమాండ్లను చాలా సానుకూలంగా స్పందించి మరి ఆర్టీసీ అభివృద్ధికి పాల్పడాలని కోరుకుంటున్నాం. అలాగే మరొక మారు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నాం, మా వల్ల ఏమైనా అంతరాయం కలిగిస్తే అమ్మ పెద్ద మనసు చేసుకోండి. ఆర్టీసీ బతికించడానికి మేము ఈ ఉద్యోగం తప్ప మా జీతబత్యాల కోసం కాదని చెప్పి కోరుకుంటున్నామండి.